హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు ట్రెండీ టాక్స్. సో ఇన్ని రోజులైతే నేను వీడియోస్ చేయలేకపోయాను, ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి నేను ఊరు వెళ్ళాల్సి వచ్చింది. సో ఇక నుంచి అయితే రెగ్యులర్గా నేను వీడియోస్ పోస్ట్ చేస్తానన్నమాట. కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. ఈరోజు అయితే టీవీలో ఒక న్యూస్ చూశానమాట. ఆ న్యూస్ విన్న తర్వాత నాకు ఒక్కటే ఫీలింగ్ అనిపించింది. మన దేశంలో తప్పు చేసిన వాడే ఇంచక్క బయట తిరుగుతూ కాళ్ళు ఎగరేసుకుని బతికేస్తున్నాడు అనమాట. తప్పు చేయని వాళ్ళు మాత్రం శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. సో ఈ ఫీలింగ్ నాకు ఎందుకు వచ్చిందంటే, కోల్కతా డాక్టర్ కేసులో సంజయ్కి కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత నాకు ఈ ఫీలింగ్ వచ్చిందనమాట. సో అదేంటంటే, కోల్కతాలో ఒక హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తుంది. తను వర్క్ అంతా అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఒక అతను వెళ్ళి తన్ని పాడు చేసి చంపేశారనమాట. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక 1 month వరకు ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో అందరూ సపోర్ట్ చేశారనమాట. సో తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అని చెప్పి అందరూ అయితే ధర్నాలు చేశారు. దీని వెనకాల ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారని, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారని, అలాగే గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉందని చెప్పి ఇలా చాలా వినిపించినాయి మనకి. సో అన్ని ధర్నాలు చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి మొత్తం 5 months అయిందనమాట. 5 months అయిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చిందనమాట. ఆ తీర్పు ఏంటంటే, ఆ సంజయ్ గాడికి, ఆ చెత్త వెధవకి, వాడికి అంట జీవిత ఖైదు విధించారనమాట. అంటే జీవితాంతం ఇంకా జైల్లోనే ఉంటాడు, ఇంక బయటికి రాడు. ఫస్ట్ వీడు ఏం చెప్పాడంటే, నేను కావాలనే చేశాను, అంత నా ఇష్టం అన్నట్టు మాట్లాడాడు. తర్వాత ఏమో దీని వెనకాల ఇంకా చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, ఇదంతా నేను చేయలేదని చెప్పి తర్వాత చెప్పాడు. సో మళ్ళీ ఇప్పుడేమో కోర్టులో ఇంకొక రీజన్ అయితే చెప్పాడు అనమాట. ఇప్పటికి చాలా మంది నమ్ముతుంది ఏంటంటే, దీని వెనకాల ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, దాన్ని అందరినీ కవర్ చేయడానికి సంజయ్ రాయ్ని అయితే దీని మధ్యలో కేసులు అయితే పెట్టారని చెప్పి చెప్తున్నారు. సో వీడు చేసిన ఈ కేసులో అయితే వీడు ఖచ్చితంగా ఉన్నాడు. సో వీడి చుట్టుపక్కల ఎవరున్నారు అనేది మనకి ఎప్పటికీ బయటికి రాదు. సో అదైతే మనకి ఈ రోజుతో క్లారిటీ వచ్చేసింది అనమాట. మెయిన్ రీజన్ అయిన సంజయ్ రాయ్కి జీవిత ఖైదు అనే శిక్ష చాలా అంటే చాలా తక్కువ. ఇది అక్కడ మరి కోర్టు కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతుంది కాబట్టి అలా చేశారా, లేకపోతే దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా అనేది మనకి తెలియదు. కానీ వీడికి మాత్రం తప్పకుండా ఉరిశిక్ష పడాలి చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా అదే అంటున్నారనమాట. సో ఈ శిక్ష అయితే ఖచ్చితంగా సరిపోదు, ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి వాడికి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు, లాయర్స్ డిమాండ్ చేస్తున్నారు, సిబిఐ నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఇదంతా జరుగుతుంది. ఈ కేసుని మళ్ళీ హైకోర్టుకు కూడా పంపిస్తారనమాట. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో అక్కడైనా సరే వీడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. ఉరిశిక్ష పడకపోతే 5 months వెయిట్ చేసిన దానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇప్పుడేమో జీవిత ఖైదు అన్నారు, మధ్యలో ఎప్పుడు వచ్చేస్తాడో, ఎప్పుడైనా బయటకు వచ్చేయచ్చు. అసలు నమ్మలేం మనం. చట్టంలో చాలా లుసుకులు ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరి కోసం అవి పెట్టినట్టు ఉంటాయి అన్నమాట. సో వాటిని ఉపయోగించుకుని ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు. సో ఇలాంటి దరిద్రమైన పనులు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. మిగిలిన ఏ శిక్షలు వేసినా అవి చాలా చిన్నవి అవుతాయి. ఉరిశిక్ష మాత్రమే వీళ్ళకి సరైన పనిష్మెంట్ అనమాట. ఖచ్చితంగా అదే జరగాలి. సో ఇప్పుడు సంజయ్ రాయ్కి వేసే శిక్షే ఫ్యూచర్లో ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కూడా ఒక గుణపాఠం అవ్వాలి. మరి మీ ఒపీనియన్ ఏంటి? సంజయ్ రాయ్కి లైఫ్ టైమ్ జైలు శిక్ష కరెక్ట్ అంటారా, లేకపోతే సంజయ్ రాయ్ని ఉరి తీయడం కరెక్ట్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ కేసులో జరిగే సిచ్యువేషనే ఇలాంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో జరిగితే ఇప్పుడు దీనికి సంజయ్ రాయ్కి ఏ శిక్ష అయితే పడుతుందో ఫ్యూచర్లో ఇలాంటి తప్పు చేసే వెధవులకు కూడా అదే శిక్ష పడుతుంది. సో దాన్ని బట్టి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, మళ్ళీ కలుద్దాం.